అట్లా ఇంగ్లీషు అవన్నీ వచ్చినాయి, లాస్ట్ లో తెలుగు వచ్చింది మన భాష కదా. ఇప్పుడు మన వాళ్ళకి ఏది ప్రామాణికమో ఆ వాక్యం సరైనదేనా? వాళ్ళు పట్టుకుని నూరాడుతున్న బైబిల్ ఆ ఒక్క పదాన్ని పట్టుకుని దాంట్లో ఇస్తాం మేము. అదే సంఘం అంటది కళ్ళ పూలు పెట్టుకోవద్దట, బంగారం వేయకూడదట. నేను అన్నాను, అబ్రహాము తన కోడకి ఏం పంపించాడు? దేవుని యొక్క మందిరము గుడారము కట్టబడినప్పుడు ఏమిచ్చారు వాళ్ళు? బంగారం ఇవ్వలేదా? సొలొమోను మందిరం కట్టినప్పుడు బంగారం ఇవ్వలేదా? దేవుని మందిరకేమో బంగారం కావాలి, మన మీదేమో బంగారం వద్దా, తగు మాత్రంగా ఉండాలని చెప్పి బైబిల్ చెప్పిందా? పూర్తిగా తీసేయమని చెప్పిందా? ఇది కూడా అడుగు తీసుకోమని చెప్పింది బైబిల్. ఏది తెచ్చుకొని ఎక్కడక్క ఏం చెప్పాలో తెలియదు, ఇక తప్పదని తెచ్చిపోతే బాగోదని వాళ్ళులే అని చెప్పి కదా. ఉన్న దాంట్లో మనము తగు మాత్రపు వస్త్రాలు, తగు మాత్రపు అలంకరణ చేసుకోవాలి తప్ప పూర్తిగా లేకుండా బైబిల్ ఏం చెప్పట్లేదు. మీకు ఒక వాక్యం ప్రామాణికమైతే మరొక వాక్యంలో దానికి వ్యతిరేకంగా ఉండేది వాక్యం ఏది పాటిద్దాము? ప్రార్థన